వెల్కమ్ టు ఐస్ 4. నేను మీ రమ్య. టాలీవుడ్లో బల్లాల దేవుడుగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుపాటి మరోసారి తన కామెంట్స్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. భారీ కాయం, పవర్ఫుల్ వాయిస్తో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పిన విషయాలు అందరినీ అభిమానుల్ని షాక్కి గురిచేశాయి. ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా తను పక్కా నాన్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చాడు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడి లోకల్ ఫుడ్ తప్పకుండా రుచి చూస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా మీరు భయపడే చాలా వాటిని నేను తిన్నాను. పాములు, ఎలిగేటర్ మాంసం కూడా నేను ట్రై చేశాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే తనకు హైదరాబాదీ బిర్యానీ, సీ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు. బాహుబలి తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా బరువు తగ్గాల్సి వచ్చిందంట. అందుకోసం దాదాపు 3 నెలలు వెజ్ డైట్ ఫాలో అయ్యానని తెలిపారు. అలాగే గాజీ సినిమా సమయంలో కూడా నాన్ వెజ్కి దూరంగా ఉండటం చాలా కష్టమైందని చెప్పాడు. బాహుబలి తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా బరువు తగ్గాల్సి వచ్చిందట. అందుకోసం దాదాపు 3 నెలలు వెజ్ డైట్ ఫాలో అయ్యానని తెలిపాడు. అలాగే గాజీ సినిమా సమయంలో కూడా నాన్ వెజ్కి దూరంగా ఉండటం చాలా కష్టమైందని చెప్పాడు. షూటింగ్ పూర్తయ్యాక నాంపల్లిలో తన ఫ్రెండ్ రెస్టారెంట్ నుంచి హలీం తెప్పించుకొని తిన్నానని, మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని ఆ ఎమోషనల్ మూమెంట్ని గుర్తు చేసుకున్నాడు. టాలీవుడ్ నటుల్లో బాలీవుడ్తో మంచి పరిచయాలున్న వారిలో రానా ముందుంటాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కొత్త కథలను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో కొత్త ప్రాజెక్టులపై సెటప్ చేయడం, విభిన్న కథలను ప్రేక్షకులకి అందించడం వంటి విషయాల్లో రానా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయన పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ప్రత్యేక పాత్రలో కూడా కనిపించాడు. మొత్తానికి సినిమాల్లోనే కాదు, ఫుడ్ విషయంలో రానా చాలానే ఎక్స్పెరిమెంట్స్ చేశాడని ఈ ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం ఆయన చేసిన పాములు, మొసళ్ళు కూడా తిన్నాను అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.